ఛత్తీస్గఢ్ రాష్ట్రం గడ్చిరోలి పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. మృతి చెందిన వారిలో తిప్పగడ్డం దళం ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆత్రమున్నట్టు తెలుస్తోంది. గ్రామ సమీపంలో 12 నుంచి 15 మంది నక్సల్స్ మీటింగ్ అయినట్టు సమాచారం తెలుస్తోంది. పోలీసులు భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. C-60కి చెందిన ఒక PSI, ఒక జవాన్ కు బుల్లెట్ గాయాలు కాగా వారిని నాగ్పూర్ కు తరలించారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, రైట్, ఏదైతే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. అటు పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 12 మంది నక్సలైట్లకు కూడా మరణించినట్లయితే అధికారులు అయితే వెల్లడించారు. ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వందోలి గ్రామంలో దాదాపు 15 మంది నక్సలైట్లు క్యాంపు వేసినట్లు అటు మహారాష్ట్ర పోలీసులకైతే సమాచారం అందింది. దీంతో అటు డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో దాదాపు C-60 పార్టీకి చెందినటువంటి పోలీసులు వందోలి గ్రామంలో అయితే నిన్న సాయంత్రం అయితే కూంబింగ్ నిర్వహించారు. అయితే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా ఎదురుకాల్పులు అయితే జరిగాయి. దాదాపు 6 గంటల పాటు సాగినటువంటి ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 12 మంది నక్సలైట్లు మరణించగా ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక జవాన్ కూడా గాయాలయ్యానైతే సమాచారం ఉంటుంది. ఇక గాయపడ్డ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ పాటిల్ ను అటు జవాన్ ను కూడా అటు హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక మృతదేహాలను నాగపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి ఉంది. అలాగే ఘటనా స్థలంలో 3 AK-47లు, 2 ఇన్సార్స్, ఒక కార్బైన్, ఒక LSLR దాంతో పాటు 7 ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో దళ ఇన్ఛార్జి DVM లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశ్రాంతి కూడా ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. దాదాపు మిగతా 11 మందిని గుర్తించేందుకు అటు దర్యాప్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నటువంటి మావోయిస్టులు ఒక్కసారిగా ఇటు అంటే మావోయిస్టులపై ఇటు పోలీసులు గానీ ఇటు ఎదురుకాల్పులు జరగడం మళ్ళీ ఈసారి ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దాదాపుగా 1 నెల నుంచి కూడా ఎటువంటి స్తబ్దతగా ఉన్నటువంటి మావోయిస్టులు ఒక్కసారిగా మరొకసారి ఈ ఘటనతో మాత్రం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దండకారణ్యంలో ఉన్నాయి ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, ఒడిశా, అదేవిధంగా తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే బిజాపూర్ సరిహద్దు కావచ్చు, అదేవిధంగా ఈ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా అడవి ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా తలదాచుకునే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ఏదైతే భద్రతా బలగాలు మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి ఏరివేసిన లక్ష్యంగా కూడా ఇప్పటికే ఆపరేషన్ కాగర్ అనే చేపట్టి దాంతో పాటు ఇటు మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కూడా భద్రతా బలగాలు అయితే చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే వర్దోలిలో గ్రామంలో ఈ 12 మంది అంటే దాదాపు నక్సలైట్లు సమావేశం అయ్యారనే సమాచారంతోనే వీరంతా కూడా ఒక్కసారిగా ముక్కుమ్మడిగా అటు దాడి చేయడంతో అయితే ఎదురుకాల్పులు అయితే జరిగాయి. ఎదురుకాల్పుల్లో అటు ఎమ్మటే మావోయిస్టులు కూడా అంటే ప్రతిఘటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసులకు కావచ్చు, అటు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పులు ఈ 12 మంది చనిపోవడం, అదేవిధంగా గత 6 నెలల నుంచి జరిగినటువంటి కాల్పుల్లో దాదాపుగా 173 మంది కూడా ఇప్పటి వరకు అయితే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది దాదాపుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు ఆ భద్రతా బలగాలు కూడా అటు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా జనజీవన స్రవంతిలో కలవాలి, ఖచ్చితంగా మీకు ఏదైతే సహాయం కూడా అందిస్తామని చెప్పడంతో చాలా మంది కూడా ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తక్షణ సహాయం కూడా దానికి 25,000 రూపాయలు కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన మాత్రం కొంత అంటే శోచనీయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 12 మంది మావోయిస్టులతో పాటు ఏదైతే మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి లక్ష్మణ్ కూడా చనిపోవడం మాత్రం అటు మావోయిస్ట్ పార్టీకి పెద్ద పెట్టుగా మనం చెప్పుకోవచ్చు. అమూల్య, థ్యాంక్ యూ ఉపేందర్.